నమస్తే. ఇంకా హిందూ గుళ్ళ పైన కావచ్చు, హిందూ సంఘాల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి నెరేడ్మెట్లో కూడా కట్టమైసమ్మ టెంపుల్ లో కూడా ఒక ముస్లిం వ్యక్తి మల విసర్జన చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కొప్పల అరవింద్ గారు ఉన్నారు. అలా చెప్పండి, ఇంకా గుళ్ళ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి, సంఘ నాయకుల పైన జరుగుతున్నాయి. నిన్న చూసుకున్నట్టయితే ఒక ముస్లిం వ్యక్తి ఇంకా ఎవరు పడుకోకముందే అర్ధరాత్రి వచ్చి అక్కడ మల విసర్జన చేయడం, ఇంకా ఎట్లా చూసుకోవచ్చు ఈ ఇష్యూస్ అన్నింటినీ? అంటే రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన నడుస్తుంది. అన్య మతస్థులు, ఈ తుర్కోళ్ళు, ముస్లిం మతానికి, తుర్క మతానికి చెందిన ఈ దొంగల కొడుకులు పిచ్చోళ్ళని ఏ గుళ్ళదన్నా చింతల్ బస్సి వీర్నగర్ లా గొడవ జరిగినప్పుడు పిచ్చోడు అనేసారు. ఫారెన్ పిచ్చోడు, ఇరాక్ నుంచి వచ్చినోడు, డాక్టర్ దగ్గరికి పంపక ముందు ఆయన పిచ్చోడు అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దాడి జరిగింది, ఆయన పిచ్చోడు. ఓల్డ్ సిటీలో 2 గుళ్ళు ధ్వంసం చేశారు ఎంఐఎం కొడుకులు, ఆలని పిచ్చోళ్ళు. అదే విధంగా ముత్యాలమ్మ, కుమార్గూడ ముత్యాలమ్మ దేవాలయం ధ్వంసం, అలా 200 మంది పిచ్చోళ్ళు వెళ్ళారు. ఇలా కొన్ని పట్టుకొని కొట్టిరు ఫస్ట్, నేను కూడా అయితే దన్నీరు. దాంతో పాటు మిగిలితో ఎవరైతే అక్కడ హోటల్లో ట్రైనింగ్ వచ్చిర్రో వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసి వెళ్ళింగారు పోలీసులు. మళ్ళీ దాని తర్వాత కీసరాల గుళ్ళు ధ్వంసం చేశారు, ఆడబి పిచ్చోళ్ళు. అంటే పోలీసులు వీళ్ళు పోలీస్ ట్రైనింగ్ తో పాటు మెంటల్ డాక్టర్ కోర్స్ బి చేస్తున్నా అని నేను అడదలుచుకున్నా. ఎందుకంటే ఈ దాడులు చేసిన వ్యక్తులను పట్టుకోగానే మా వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకోరు, మా హిందూ వాళ్ళు పట్టుకోగానే అరే ఆడు పిచ్చోడు భయాన్ని, అరే నువ్వు ఎట్లా చెప్తారో నాయన, నువ్వు చేసింది పోలీస్ ట్రైనింగ్, నువ్వు అని మెంటల్ సర్టిఫికేట్ అని ఎట్లా ఇస్తావు? నువ్వేమన్నా మెంటల్ డాక్టర్ ఎరాగడ్డ మెంటల్ ఆసుపత్రిలో నువ్వేమన్నా డాక్టర్ కోర్స్ చేసినావా? లేదు నువ్వేమన్నా ఎగ్జామ్ రాసి నువ్వు ఎంబీబీఎస్ చేసి మెంటల్ ట్రైనింగ్ చేసి ఏమన్నా చేసినావా? ఏడ దొరికినా పిచ్చోడు పిచ్చోడు అని చెప్పి అంటారు. ఇది ఎంతవరకు నా? ఇప్పుడు పిచ్చోడు నువ్వు మీరు అలా చూడురి, పచ్చిగా మాట్లాడదా బై సాబ్. ఆడు అమ్మవారి గుడి, ఏ అమ్మవారిని అయితే మా అస్తిత్వం, మన తెలంగాణ ప్రజల ఉనికి అమ్మవారి గుడిలే మన సాంప్రదాయం, కట్టుబాట్లు. మనం పుట్టుక కాడ నుంచి పోయేదాకా అమ్మవార్లనే మొత్తం. మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం పుట్టిన గడ్డ మన గ్రామ దేవతల నిలయం. ఆ నుంచే మనకు స్ఫూర్తి వచ్చింది తెలంగాణ ఉద్యమం కోసం. అలాంటి గ్రామ దేవతలు మన అమ్మ కట్టమైసమ్మ చాలా ఫేమస్, చాలా పవిత్రం వల్ల ఇక్కడ ప్రజలందరూ మొక్కుతారు అమ్మకి. అమ్మవారి గుడి దగ్గర వచ్చి ఆడు విసర్జన చేసాడు. ఇప్పుడు రోడ్ ఎంత పెద్దగా ఉందాడా, తింపి కొడితే 50 ఫీట్ కంటే రోడ్డు. పిచ్చోనికి ఉట్టి గుడే కనిపించిందా? ఆ రోడ్ మీద వేయచ్చు, ఫుట్పాత్ పైన వేయచ్చు, దుకాణాల పొంటున్నాయి ఈడ వేయచ్చు, కానీ చేయలే. అమ్మవారి గుడి దగ్గర వేసి మళ్ళీ ఇదే పిచ్చోనికి మధ్యలో మస్జిద్లు కనిపించినాయి, ఆడవోలే, దర్గాలు కనిపించినాయి, ఆడవోలే, కానీ అమ్మవారి గుడి కనిపించింది, ఆడ చేసిందంట. ఇది ఎక్కడ? ఇది వాంటెడ్లీ ఆడొక మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ మంచి పీస్ఫుల్ నా వాతావరణం చెడగొట్టాలనే ప్రయత్నంలో చేసిండు. తక్షణమే ఆడవ 8 నెలల కిందట వచ్చిందంట ఎడుకొంచో బతకానికి. ఆడ అమ్మవారి గుడి దగ్గర కొత్తిమీర కలపాక అమ్మేటోళ్ళు తురుకోళ్ళ దుకాణాలు ఉన్నాయి. ఆ తురుకోళ్ళ దుకాణాల దగ్గర ఆడ కూడా సుట్టపోవడం అవుతాడంట. ఆ కొత్తిమీర బి లేపుకోయి ఆయన బి 4 తాష్పూస్ చేసి ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయట వస్తాయి. మీరు చూడరు బాయ్ సాబ్, నా ఇంకనే రోడ్ ఉంది, అంత పెద్ద రోడ్లా ఏడ జాగా దొరకలేదు ఆయనకి. చెప్పు, ఇప్పుడు రాత్రి పూట 2 బజే రాత్రి పోయిందంటారు. ఇప్పుడు వేరే పోసాడు, కొంతమంది పోస్తారా? మళ్ళా ఆడు ఏడ పోయకుండా ఆడ పోసిండంటే వాంటెడ్లీ అమ్మవారిని అవమానపరిచి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి కొంతమంది తుర్క కొడుకులు మతం మాదాలు రెచ్చగొట్టి మంచిగా ఉన్న మల్కాజ్గిరి వాతావరణం ఖరాబ్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే ఆ లత్కోర్ నా కొడుకు ఆడొచ్చి అట్లా చేసిండు. తప్పకుండా పోలీసులు పైన కఠినంగా చర్యలు తీసుకోవాలా. ఇంకోపై వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు, లోపల వేస్తారు, 3 నెలలు 4 నెలలు తిండి పెడతారు, బయటకు వదిలేరా భయ్ మా హిందువులు కొట్టి చంపుతారా అని. అప్పుడే సార్ ఇప్పుడు కొన్ని కొట్టి చంపుతానే మిగిలితాడు, భయపడతాడు. లేకపోతే ఇట్లనే కంటిన్యూ అవుతారు, వాళ్ళు ఇట్లనే చేస్తుంటారు, మేము ఇట్లనే వచ్చి రోడ్ల పోడా ధర్నాలు చేయాలా, అమ్మార్ల గుళ్ళ కాడ మేము ఏడుచుకుంటా కూర్చోవాలా. ఇదే మాకు మేము మంచిగా పూజలు చేసుకుంటా భక్తి శ్రద్ధలతో ఉండాలని కష్టపడి మా కష్ట జీతాన్ని హుండీలో వేస్తాం. ఆ హుండీ పైసలు ఎవరికి పోతాయి? ప్రభుత్వానికి పోతాయి కదా. మళ్ళీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా? మస్జిద్ల పొండి దర్గాల పొండి ఎంత స్ట్రిక్ట్ గా ఏమైనా అయితే ఇమీడియట్లీ ఉరికొస్తారు. మళ్ళీ అమ్మవారి గుడి దగ్గర అయితే ఏది పోలీస్ పెట్రోలింగ్ ఏది? ఇంత పెద్ద రోడ్లా, ఇంత పెద్ద సిటీ, ఇంత పెద్ద నగరంలో, ఇంత పెద్ద రోడ్లా, బిజీ ఏరియాలా, అంత పెద్ద పవిత్రమైన అమ్మవారి టెంపుల్ దగ్గర రక్షణనే లేదు.
అట్లుంది. పోలీసులు కూడా మీరు ధర్నా చేస్తుంటే మాకు న్యాయం కావాలి, ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాలి, అతన్ని కస్టడీకి తీసుకోవాలని మీరు న్యాయ పోరాటం చేస్తూ ఉంటే కూడా పోలీసు ఎక్కడెక్కడ విచ్చలవిడిగా అందరినీ ఎలగొట్టడం, ఇక్కడ ధర్నా చేయడానికి అవకాశం లేదు, మేము ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ డిస్పాచ్ చేయడం ఎట్లా చూడొచ్చు? రానిస్తలేరు, చేయొద్దు. పోలీసులు ఏంటంటే అరెస్ట్ చేసిన, అరే నైనా నువ్వు అరెస్ట్ చేసి వదిలేసినావు అంటావు, కానీ మా రక్తం ఉడుకుతుంది. మా రక్తం అనేది మా తాతలు ముత్తాతలు ఈ అమ్మవారి గుళ్ళని రజాకర్ ముండా కొడుకుల నుంచి కాపాడి మాకు సాంప్రదాయంగా ఇచ్చిర్రు. అరే ఇది మీరు తరతరాలుగా మన తెలంగాణ సాంప్రదాయం కట్టుబాట్లని మీరు రానున్న తరంకి తీసుకోరవే, దీనికోసము మేము మాన ప్రాణ త్యాగాలు చేసినాం, మీరు కాపాడుకోరని ఇచ్చిర్రు. దాన్ని మేము బాజప్తా మా రక్తం చిందినా కాపాడదాం. పోలీసులకు ఏముంది, వాళ్ళకి ఏముంది, ఓడు రావద్దు, గడబలు చేయొద్దు, ప్రభుత్వానికి ఎలాంటి చెడబేరు రావద్దు అనేది ఆలోచనతోనే చూస్తారు. అంతే తప్ప వాళ్ళకి ఏం చింత లేదు. చింతుంటే మంచిగా ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలో 200 మంది ఉన్నారు, వాళ్ళ పైన ఎంక్వైరీ చేసినామన్నారు. ఏది డీసీపీ గారు ఇంతవరకు సమాధానం చెప్పలే. ఎప్పుడైనా చెప్పిరా? చెప్పలేరు. ఉల్టా మా హిందువులు ఎవరైతే అమ్మవార్లను మొక్కే హిందువులు, పోదరాజులు, మళ్ళా బోనమైతే శివసత్తులు, వాళ్ళ పైన దాడులు చేసి అలా రక్తాన్ని చూసారు ఈ ప్రభుత్వం. ఇలా జరిగించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మేము? ఇది ముమ్మాటికి మతోన్మాద శక్తులు రెచ్చగొట్టాలనే ఆలోచనతోనే చేస్తారు.